హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్ 10 బయాలజీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ముందుగా ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ యొక్క డయాగ్రామ్. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ది ఓవరీ. ఇక్కడ మనకి 2 ఓవరీస్ ఉంటాయి, ఇటు సైడ్ ఒకటి ఓవరీస్. ఈ ఓవరీస్ ఏం చేస్తాయి అంటే మెయిన్గా అంటే నార్మల్గా అయితే ఉమెన్ బాడీలో గర్ల్స్ వాటెవర్ వాళ్ళ బాడీలో ఇమ్మెచ్యూర్ ఎగ్ సెల్స్ ఉంటాయి పుట్టిన తర్వాత నుండి. కాకపోతే వన్స్ ప్యూబర్టీ అంటే మెచ్యూర్డ్ అయిన తర్వాత అవి ఏం చేస్తాయి, లైక్ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ సెల్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఎగ్ సెల్స్ అనేవి లైక్ ఈ ఎగ్ అనేది 12 to 24 అవర్స్లో అంటే స్పర్మ్ సెల్స్తో కలపోతే ఏమవుతుంది, డిసింటిగ్రేట్ అయిపోతుంది. సో ఇలా ఎగ్స్ని రిలీజ్ చేయడాన్ని ఏమంటారు అంటే ఓవరీ ఎగ్స్ని రిలీజ్ చేయడాన్ని ఏమంటారు అంటే ఓవ్యులేషన్ అంటారు. ఇదొకటి ఫంక్షన్, ఓవరీ యొక్క ఫంక్షన్. అంటే ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ ఒక ఓవరీ ఉంది, ఇక్కడ ఒక ఓవరీ ఎందుకు ఉందో, 2 ఎగ్ సెల్స్ వస్తాయా మంత్లీ అంటే లేదు, ఆల్టర్నేట్. అంటే ఈ ఓవరీ ఒక మంత్ ప్రొడ్యూస్ చేస్తే ఈ ఓవరీ ఇంకొక మంత్. కొన్నిసార్లు 2 ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ట్విన్స్ పుడతారు. అది డిఫరెంట్ టాపిక్, విల్ డిస్కస్ లేటర్. ఇంకొకటి ఓవరీ ఎగ్ సెల్స్ రిలీజ్ చేయడంతో పాటు అంటే ఒక ఎగ్ రిలీజ్ చేయడంతో పాటు ఇంకేం చేస్తుంది, ఫీమేల్ సెక్స్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ అవేంటి ప్రొజెస్టరాన్ అండ్ ఈస్ట్రోజన్, వాటిని కూడా రిలీజ్ చేస్తుంది. సో వీటి యొక్క ఫంక్షన్ ఏంటి, గర్ల్స్లో సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ డెవలప్ అవ్వడానికి, అట్ ది సేమ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో అవసరమైన చేంజెస్ ఇవి చేయడానికి ఈ హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఇది ఓవరీ యొక్క ఫంక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీ ఎవ్రీ మంత్ అంటే ప్యూబర్టీ అయిన గర్ల్స్లో ఉమెన్లో ఎవ్రీ మంత్ ఒక ఎగ్ సెల్ అనేది ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజూమ్ దిస్ ఈజ్ ఎగ్ సెల్. ఈ ఎగ్ సెల్ అనేది ఇక్కడ రిలీజ్ అయ్యి వయా ఫాలోపియన్ ట్యూబ్ ఆర్ ఓవిడక్ట్ అంటారు. ఓవిడక్ట్, ఓవి మీన్స్ ఓవం ఆర్ ఎగ్, డక్ట్ మీన్స్ ప్యాసేజ్. దీనికి పేరు ఎలా వచ్చింది చూడండి, ఇందులోనే ఉంది. అంటే ఎగ్ పాసేజ్ అంటే ఎగ్ అనేది దీని గుండా వెళ్తుంది కాబట్టి దీన్ని ఏమంటారు, ఓవిడక్ట్, లేదా ఇంకొక పేరు ఉంది దీనికి ఫాలోపియన్ ట్యూబ్ అని కూడా అంటారు. ఇంకొకటి ఫాలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ ఏంటి, ఎగ్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్కడి నుండి, ఓవరీ నుండి యూటరస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఇంకోటి ఏంటి, ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అంటే ఇక్కడ ఫర్టిలైజేషన్ ద్వారా ఏం ఫామ్ అవుతుంది, జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ అనేది సింగిల్ సెల్. ఈ జైగోట్ ఎలా ఫామ్ అవుతుంది, ఇక్కడ రిలీజ్ అయిన ఎగ్ ఒకవేళ, ఈ స్టోరీ మళ్ళీ చెప్తాను, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్ సెల్ రిలీజ్ అయింది, వజైనా గుండా ఒకవేళ స్పర్మ్ సెల్ ఏదైనా వచ్చింది అనుకోండి, ఈ స్పర్మ్ సెల్ అనేది ఇలా వజైనా గుండా, సర్వెక్స్ గుండా, యూటరస్ గుండా ఇలా వచ్చి ఇక్కడ కలిసింది అనుకోండి, అంటే ఈ ఎగ్ సెల్ ఈ స్పర్మ్ సెల్ కలిసాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫర్టిలైజేషన్ అవుతుంది. ఫర్టిలైజేషన్ ఇస్ నథింగ్ బట్ ఫ్యూజన్ ఆఫ్ స్పర్మ్ సెల్ అండ్ ఎగ్ సెల్. ఎగ్ సెల్, స్పర్మ్ సెల్ రెండు కలవడాన్ని ఏమంటారు, ఫర్టిలైజేషన్ అంటారు. ఈ ప్రాసెస్లో ఏం డెవలప్ అవుతుంది, జైగోట్ డెవలప్ అవుతుంది. ఈ జైగోట్ అనేది ఇప్పుడు సింగిల్ సెల్ కాబట్టి అది 2 సెల్స్ అవుతుంది, 4 సెల్స్ అవుతుంది, మల్టిపుల్ సెల్స్ అవుతుంది. అగైన్ ఇది ఎట్లా డెవలప్ అవుతుంది, ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. ఆ ఎంబ్రియో కాస్త ఎలా డెవలప్ అవుతుంది, బిడ్డగా డెవలప్ అవుతుంది. అది ప్రాసెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇది ఎప్పుడు, ఒకవేళ స్పర్మ్ సెల్స్ ఉంటే ఈ ఎగ్ సెల్స్ స్పర్మ్ సెల్స్ కలుస్తాయి. కాకపోతే వీటి మధ్యన ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. ఈ ఎగ్ సెల్ రిలీజ్ అయ్యే ముందు, అంటే ఇక్కడ చూడండి, ఈ ఎగ్ సెల్ రిలీజ్ అయ్యే ముందు ఏం చేస్తాయి అంటే మన బాడీలో ఇన్ ద సెన్స్ ఉమెన్లో ఉన్న హార్మోన్స్ అవేంటి, ప్రొజెస్టరాన్, ఈస్ట్రోజన్, ఇవేం చేస్తాయి, ఇక్కడ యూటిరస్ లైనింగ్ ఉంటుంది కదా, యూటిరస్ దీన్ని ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ చేస్తాయి. ఇక్కడ చూడండి రెడ్ కలర్గా చేస్తున్నాను నేను. అంటే ఓవ్యులేషన్ జరిగే ముందు, అంటే ఎగ్ సెల్ రిలీజ్ అయ్యే ముందు ఉమెన్ బాడీలో ఉన్న హార్మోన్స్ ఏం చేస్తాయి, ఈ యూటరస్ లైనింగ్ని ప్రిపేర్ చేస్తాయి. దేనికోసం ప్రిపేర్ చేస్తాయి, ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడు ఆ ఎంబ్రియో కానీ ఈ వాటెవర్ ఈ సెల్స్ డెవలప్ అవ్వడానికి ఏం కావాలి, న్యూట్రియంట్స్ కావాలి. అంటే వాటికి అవసరమైనవన్నీ ఎక్కడి నుండి వస్తాయి, ఈ బ్లడ్ లైనింగ్ ద్వారా వస్తాయి. ఈ లైనింగ్ ఏమంటారు, ఎండోమెట్రియం లైనింగ్ అంటారు. సిచ్యువేషన్ నెంబర్ ఇప్పుడు ఇలా రెడీ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డే 1 to 13 ఏమవుతుంది, ప్రిపేరింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ ఎగ్ మెచ్యూర్. ఇక్కడ ఎగ్ మెచ్యూర్ అయిపోయింది అనుకుందాం. ఇది కూడా లైనింగ్ కూడా రెడీగా ఉంది. ఇక్కడ చూడండి, ప్రెగ్నెన్సీకి
రెడీగా ఉంది. ఏది యూటరస్ అనేది రెడీగా ఉంది. ఇంకోటి ఏమైంది, ఇక్కడ ఎగ్ సెల్ కూడా ఓవ్యులేషన్ అంటే ఓవరీలో మెచ్యూర్డ్ ఎగ్ సెల్ అనేది రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. 14th డే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్ ఒకవేళ ఇన్ కేస్ స్పర్మ్ సెల్స్ అనేవి అంటే సెక్సువల్ ఇంటర్కోర్స్ చేస్తే ఏమవుతాయి, స్పర్మ్ సెల్స్ అనేవి వజైనా గుండా వయా సర్విక్స్ గుండా యూటరస్ గుండా ఇక్కడ వరకు వస్తాయి. ఒకవేళ లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పర్మ్ సెల్స్ అనేవి లేవు, స్పర్మ్ సెల్స్ ఉంటే ఒకలాగా, ఇప్పుడు స్పర్మ్ సెల్స్ లేవు అనుకున్నాం, స్పర్మ్ సెల్స్ లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ ఇంతకుముందు చెప్పాను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో, ఒకసారి ఎగ్ సెల్ రిలీజ్ అయితే అది 12 to 24 hours లోపల ఏమవ్వాలి, దేంతో అంటే స్పర్మ్ సెల్స్తో కలిస్తే ఫర్టిలైజేషన్ అవుతుంది. అవ్వకపోతే ఏమవుతుంది, ఇది డిసింటిగ్రేట్ అయిపోతుంది. అంటే ఎగ్ సెల్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఇప్పుడు డిసింటిగ్రేట్ అయిపోతే అంటే స్పర్మ్ సెల్స్ లేవు, ఈ ఎగ్ సెల్ స్పర్మ్ సెల్స్తో కలవలేవు, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దీని అవసరం ఏమైనా ఉంటుందా, ఈ లైనింగ్ యొక్క అవసరం ఉండదు. ఈ లైనింగ్ అవసరం ఉండదు కాబట్టి ఏమవుతుంది, ఇది షెడ్డింగ్ అవుతుంది. అంటే ఈ లైనింగ్ ఏమైపోతుంది, అలాగా బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇలా సర్విక్స్ గుండా దీని గుండా బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం కరిగిపోతుంది, షెడ్డింగ్, ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది బ్లడ్ రూపంలో. ఇక్కడ చూడండి, ఇలా బ్లడ్ బయటికి రావడాన్ని ఏమంటారంటే మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రుయేషన్. అందుకే పీరియడ్స్ టైంలో బ్లడ్ ఎలా వస్తుంది అంటే ఈ లైనింగ్, ప్రెగ్నెన్సీ కోసం ఏ లైనింగ్ అయితే యూటరస్ రెడీగా ఉంచుకుందో ఆ లైనింగ్ అవసరం ఉండదు. ఎందుకంటే ఎగ్ సెల్ అనేది స్పర్మ్ సెల్ అనేది కలవలేదు కాబట్టి ఈ లైనింగ్ ఏమవుతుంది, షెడ్ ఆఫ్ అవుతుంది, షెడ్డింగ్. ఈ ప్రాసెస్ని ఏమంటారు, ఇలా బ్లడ్ రావడాన్ని ఏమంటారు, మెన్స్ట్రుయేషన్ అంటారు. దాన్నే ఇప్పుడు మన ఇంట్లో ఏమంటారు, పీరియడ్స్ వచ్చాయి అంటారు. ఈ పీరియడ్స్ అనేవి ఎన్ని రోజులు ఉంటాయి, 1 to 5 days ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 to 5 days తర్వాత ఏమవుతుంది, ఈ టైంలో యూటరస్ లైనింగ్ అనేది షెడ్డింగ్ అవుతుంది. అంటే ఈ లైనింగ్ అనేది కంప్లీట్గా వచ్చేంత వరకు. అందుకే కొందరికి ఫస్ట్ 3 days హెవీ బ్లడ్ వస్తుంది, తర్వాత కొందరికి 5 days రావచ్చు బ్లడ్. అలాగా ఈ 5 days ఏమవుతుంది, ఈ లైనింగ్ మొత్తం ఇలాగా మొత్తం షెడ్డింగ్ అయిపోయి బ్లడ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. వన్స్ మళ్ళీ అయిపోతే ఇది మొత్తం కంప్లీట్గా ఈ లైనింగ్ క్రియేట్ అయిపోతే మళ్ళీ సైకిల్ స్టార్ట్ అవుతుంది. 1 to 13 సేమ్, మళ్ళీ లైనింగ్ రెడీగా ఉంటుంది, ఇక్కడ ఓవ్యులేషన్ జరుగుతుంది. ఒకవేళ స్పర్మ్ సెల్స్ ఉంటే కలుస్తాయి, అవి జైగోట్ నుండి ఎలా మారుతాయి, ఎంబ్రియో టు ఫీటస్. ఇది ఒక స్టోరీ. ఒకవేళ లేవు స్పర్మ్ సెల్స్ లేకపోతే ఏమవుతుంది, ఈ ఎగ్ అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది 12 to 24 hours టైంలో. ఈ ఎండోమెట్రియం లైన్ కూడా షెడ్డింగ్ అయిపోయి ఎలా వచ్చేస్తుంది బయటికి, బ్లడ్ రూపంలో బయటకు వస్తుంది. దాన్ని ఏమంటారు, మెన్స్ట్రుయేషన్ అంటారు. రైట్, ఎజ్యూమ్ స్పర్మ్ సెల్స్ ఉన్నాయి. స్పర్మ్ సెల్స్ నేను ఇట్లా రిప్రజెంట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మెన్స్ట్రుయేషన్ మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ ఇంటర్ కోర్స్ అయింది, స్పర్మ్ సెల్స్ అనేవి ఎంటర్ అయ్యాయి అనుకుందాం వజైనా గుండా. ఇక్కడ ఎగ్ సెల్ కూడా రిలీజ్ అయింది, ఇది ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ఇలా వస్తుంది. ఇక్కడ ఈ స్పర్మ్ సెల్ అనేది వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు మిక్స్ అవుతాయి. ఈ రెండు మిక్స్ అయినప్పుడు ఏమవుతుందని చెప్పాను, జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ కాస్త 1 cell కాస్త 2 cells అవుతుంది, 2 cells కాస్త 4 కాస్త 8, ఒక ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. ఈ ఎంబ్రియో అనేది జస్ట్ మెనీ సెల్స్ అని రిప్రజెంట్ చేయడానికి ఇలా రాస్తున్నాను. ఈ ఎంబ్రియో అనేది ఏమవుతుంది, యూటరస్ లైనింగ్ మీద ఇంప్లాంట్ అవుతుంది, అంటే దీనికి అటాచ్ అయి ఉంటుంది. ఇంకొకటి ఈ లైనింగ్ ఎలా ఉంటుంది, ఏది ఎండోమెట్రియం లైనింగ్ కూడా డెవలప్ అయి ఉంటుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా అదే స్పర్మ్ సెల్ కలిసినా కలకపోయినా ప్రతి మంత్ ఏమవుతుంది, మన యూటరస్ అనేది ప్రెగ్నెన్సీకి ప్రిపేర్డ్గా ఉంచుతుంది. దేన్ని, ఎండోమెట్రియం లైనింగ్ డెవలప్ చేస్తూ ఉంచుతుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగిందనుకోండి, ఈ లైనింగ్ అలాగే ఉండిపోతుంది, ఇది బయటికి బ్లడ్ రాదు. అందుకే ప్రెగ్నెన్సీ అయినప్పుడు పీరియడ్స్ రావు అంటారు. ఎందుకంటే ఈ లైనింగ్ అనేది అలా ఉండిపోతుంది. ఈ లైనింగ్ దేనికి ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఎంబ్రియో డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇంకొకటి ఎండోమెట్రియం లైనింగ్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గాన్ పార్ట్ ఉంటుంది, అదేంటంటే ప్లెజెంటా అంబిలికల్ కార్డ్ అంటారు. ఈ రెండు పార్ట్స్ ఏం చేస్తాయి, మదర్ నుండి న్యూట్రియంట్స్ని ఆక్సిజన్ని డెవలప్ అవుతున్న ఎంబ్రియోకి ఇస్తాయి. అట్ ది సేమ్ టైం ఇందులో జనరేట్ అయ్యే వేస్ట్ మెటీరియల్ అంటే CO2 కానీ అదర్ నైట్రోజన్ వేస్ట్ కానీ ఎక్కడికి వెళ్ళిపోతాయి, మదర్కి వెళ్ళిపోతాయి. అంటే ఈ డెవలప్ అవుతున్న ఎంబ్రియో ఆర్ ఫీటస్లో ఉన్న బ్లడ్ వెజల్స్
మదర్ బ్లడ్ వెజల్స్ కనెక్ట్ అవుతాయి. ఎక్కడ? ప్లజెంటా. దీని గురించి సెపరేట్గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏమన్నాము, స్పర్మ్ సెల్స్ ఎగ్ సెల్స్ కలిసాయి, ఎంబ్రియో డెవలప్ అయింది, ఎంబ్రియో నుండి ఫీటస్ అలా డెవలప్ అయిన తర్వాత 9 months అయిన తర్వాత ఏమవ్వాలి? డెలివరీ అవ్వాలి. అది ఎలా వస్తుంది? బేబీ అనేది ఎలా వస్తుంది? బేబీ అనేది సర్విక్స్ గుండా ఎక్కడికి, వజైనా ద్వారా ఎక్కడికి వచ్చేస్తుంది? బయటకు వస్తుంది. ఈ వజైనా అందుకే ఎలా యాక్ట్ చేస్తుంది? బర్త్ కెనాల్గా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ఇలానే బయటకు వస్తారు. ఇంకొకటి ఎంట్రీ పాయింట్ ఫర్ ది స్పర్మ్ సెల్స్ ఎలా ఎంటర్ అవుతాయి? వజైనా గుండా ఎంటర్ అవుతాయి. ఎగ్జిట్ పాయింట్ ఫర్ ది మెన్స్ట్రుయల్ బ్లడ్ అంటే ఒకవేళ ఈ ఫెర్టిలైజేషన్ జరగకపోతే ఏమవుతుంది? ఎండోమెట్రింగ్ లైనింగ్ అనేది షెడ్డింగ్ అవుతుంది. అది ఎలా బయటకు వచ్చేస్తుంది? వజైనా గుండా బయటకు వస్తుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెవరా అకాడమీ. బయాలజీతో పాటు ఫిజిక్స్, మ్యాథ్స్ కూడా వీడియోస్ చేస్తాము, షార్ట్ వీడియోస్. సో ప్లీజ్ డూ follow our channel. Please do like, share and subscribe to our channel. Thank you very much.